మహాభారత కాలం నాటికి చెందినటువంటి ఈ శివాలయం ఔరంగజేబ్ దండయాత్రల వల్ల పూర్తిగా ధ్వంసమవుతుందని భావించినటువంటి ఆ గ్రామస్తులు ఎట్లా అయినా సరే ఆ దేవాలయాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఊరంతా కలిసి ఒక పెద్ద మట్టి దిబ్బలాగా ఏర్పాటు చేసి గుడిని పూర్తిగా మూసివేయడం జరిగింది. చాలా సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ దేవాలయం సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా ఒక చిన్న కొండలాగా ఏర్పాడైంది. రెండు కిలోమీటర్ల సర్కిల్లో అంత దూరంలో కూడా కొండలాగా ఏర్పడింది. అయితే ఒక రైతు వల్ల ఆ స్థలాన్ని మొత్తం చదును చేసే క్రమంలో ఆలయ శిఖరం కనిపించినప్పుడు పూర్తిగా మట్టి అంతా వెలికి తీసినప్పుడు గర్భాలయంతో సహా లోపల ఉన్నటువంటి శివాలయం బయటపడింది. మరి ఆ శివాలయం ఎక్కడ ఉంది, దాని చరిత్ర ఏంది తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. కొత్త వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అత్యంత చారిత్రత కలిగినటువంటి ఈ చక్రేశ్వరాలయం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉంది. మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని పురాణ చరిత్ర. బోధన్ పట్టణాన్ని మొదట్లో బహుధాన్యపురం అని పిలిచేవారు. బహుధాన్యపురం అంటే అన్ని రకాల పంటలు సమృద్ధిగా పండే ప్రదేశం అన్నమాట. కాలక్రమేణా బహుధాన్యపురం కాస్త బోధన్గా మార్పు చెందింది. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని, అదే సమయంలో బకాసురుడు ఈ ప్రాంతంలో ప్రతి ఇంటి మీద పడి అందరినీ చంపేసేవాడని, వారందరినీ తినేసేవాడని తెలుస్తుంది. అయితే ఆ క్రమంలో ఆ ఊరి ప్రజలంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చిరట. ప్రతి ఇంటి నుండి ఒక మనిషి బండెడు అన్నాన్ని ఇస్తామని, ఊరి మీద దాడి చేయొద్దని అతనితో ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత ఒకరోజు ఒక బ్రాహ్మణుడి వంతొచ్చింది బకాసురుని దగ్గరికి వెళ్ళడానికి. అయితే అప్పుడు భీముడు ఆ బ్రాహ్మణుడి వంతుగా అతను వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ బకాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించడం జరుగుతుంది. ఇది మహాభారతంలో మనకు చరిత్రలో తెలుస్తుంది. ఆ తర్వాత భీముడు శాండిల్యముని ఇద్దరు కలిసి ఇక్కడ ఒక ఆలయం కట్టించారని, అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించారని ఆలయ చరిత్ర చెబుతుంది. అయితే ఔరంగజేబ్ భారత్పై దండయాత్ర చేసి ఆలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఆ గ్రామ ప్రజలంతా కలిసి ఆలయాన్ని రక్షించుకునే ఉద్దేశంతో రాళ్ళు ఇసుకతో ఆలయాన్ని పూర్తిగా కప్పేశారని, తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు అది అదే విధంగా ఉండిపోయిందని, 1959లో ఈ స్థలాన్ని కొనుక్కున్న ఒక రైతు దాన్ని చదును చేస్తుండగా ఆలయ శిఖరం బయటపడడంతో పూర్తిగా మట్టిని తవ్వి చూడగా భారీ శివలింగంతో పాటు గర్భాలయం బయటపడిందంట. అదే ఈ చక్రేశ్వరాలయం. ఇక్కడికి ప్రతిరోజు మహారాష్ట్ర, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ప్రతి సోమవారం స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకంతో పాటు అన్న పూజ నిర్వహిస్తారు. అదేవిధంగా మాస శివరాత్రి, మహాశివరాత్రికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చక్రేశ్వరాలయానికి దగ్గరలోనే ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం కూడా చాలా ప్రశస్తమైనది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవార్ల స్వరూపంగా భక్తులు ఈ అమ్మవారిని కొలుస్తారు. మహారాష్ట్రలోని మహోర్ నుంచి 1500 సంవత్సరాల క్రితమే అమ్మవారు ఇక్కడికి వచ్చినట్లు భక్తులు నమ్ముతుంటారు. హరిద్రా నది ఒడ్డున ఉన్న ఒక మామిడి తోట నుండి ఒక చెట్టును నరికి ఆ మొద్దుతో అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారు. మహారాష్ట్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఏకచక్రేశ్వరాలయానికి సంబంధించినటువంటి ఈ వీడియోని చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.